అందరికీ నమస్కారము. లక్ష్మీ పద్మజ చెప్పే కథలకు స్వాగతం. 2023 తేదీన ముక్కోటి ఏకాదశి. అంత పవిత్రమైన ఆ రోజున ఈ ఆకు మీద దీపం పెట్టారు అంటే మీ ఇల్లంతా బంగారం మయం అవుతుంది. మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఆ రోజు నుంచే మొదలవుతుందన్నమాట. మీకు ఇంకా శుభ గడియలు అనేటివి మీరు ఆ దీపం వెలిగించిన మరుక్షణం నుంచే మీకు అన్ని శుభవార్తలే చెవిని పడతాయి. అంత పవిత్రమైన ఆ రోజున ఆ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలో. క్లుప్తంగా ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా వినండి. ఆ దీపం వెలిగించుకోండి, శుభ ఫలితాలను పొందండి. పొందబోయే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి. ఇంత పవిత్రమైన ఈ వీడియో మీరు లైక్ కొట్టినందువల్ల ఎంతోమందికి చేరువవుతుందండి. ఇక ఆ దీపం గురించి ఇప్పుడు చెప్పుకుందాము. ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని అంటారు. వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, అది కూడా ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని భక్తులు భావిస్తారు. ఈరోజు వైష్ణవ ఆలయంలో గల ఉత్తర ద్వారం ఒక్క భక్తులు తెల్లవారుజాము నుంచే వేచి ఉంటారు. ఆదివారం గుండా చూస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దర్శనం జరుగుతుందని, మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం మీద విహరిస్తూ 3 కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడని చెప్పారు. అందుకనే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులకు సమానం అవుతుంది. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం 2 పుట్టాయని పరమశివుడు హాలాహలాన్ని మింగాడని పురాణాలు చెబుతున్నాయి. మన దేశంలో ఆధ్యాత్మికతకు ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం ఉన్నది. మన ప్రధాన పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైనది. ఏకాదశి నాడు భారతీయులు పాటించవలసిన నియమనిష్టలు అటు ఆధ్యాత్మికతలను పెంపొందించడమే కాకుండా ఇటు ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తాయి. వైకుంఠ ఏకాదశి రోజున శుద్ధితో ఉపవాసం, జాగరణ, పుణ్య పూజాది కార్యాలు జరిపితే ఏడాదంతా మనశ్శాంతిగా సమస్యలు లేకుండా అందంగా బతుకుతారని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠం అంటే సాక్షాత్తు స్వర్గమైన అని. అయితే ఈ స్వర్గం మరణించిన తరువాత కాకుండా భూలోకంలో జీవించి ఉండగానే అనుభవించే స్వర్గమని పురాణాలు చెబుతున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, నాస్తికులు సముద్రాలలో, పుణ్యాలలో పవిత్ర స్నానం ఆచరించటమే కాకుండా ఉపవాసాలు చేసి, జాగరణ ఉంటూ, నిలవ నిష్టలతో పూజారి కార్యక్రమాలు చేసే ప్రతి ప్రభృతులను చాటుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 356 వైష్ణవ దేవాలయాల్లో దాదాపు ఒకే సమయంలో ఒకే పూజా కార్యాలు అత్యంత వైభవంగా జరగటం విశేషం. అయితే ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు ఈ ఆకు మీద మీరు దీపం వెలిగిస్తే చాలు, ఇల్లంతా బంగారు మయమైపోతుంది. రాహుకేత శని దోషాలు, నవగ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఈ ఆకు మీద దీపం పెడతారో, ఆ దీపం పెడితే చాలు, మీ దశ తిరిగిపోతుంది, మీ జాతకం మారిపోతుంది, సంవత్సరం అంతా ఎంతో బాగుంటుంది, మీరు అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి సక్రమంగా, పట్టిందల్లా బంగారం అవుతుంది. పండితులు చెబుతున్నారు అలా చేస్తే ఇవన్నీ జరుగుతాయి అని. మరి ముక్కోటి ఏకాదశి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయం గురించి ఈరోజు మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా అందరూ వినండి. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తరువాత మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ద్వాదశి నాడు అన్నదానం చేస్తే మంచిదని చెబుతారు. పూజ, నామము, జపము, ఉపవాసము తదితర సాధనాల ద్వారా ఈ రోజున మనుషులు విష్ణుపైన లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతంలో 7 నియమాలు ఉన్నాయి. 1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 2. ఏకాదశి రోజున మొత్తం ఉపవాసం ఉండాలి. 3. అబద్ధం ఆడకూడదు.
4 స్త్రీ సాంగత్యం పనికిరాదు. 5 చెడ్డ పనులు చెడ్డ ఆలోచనలు అస్సలు చేయకూడదు. 6 ఏకాదశి రోజున రాత్రంతా జాగారం చేయాలి. 7 అన్నదానం చేయాలి. ముక్కోటి ఏకాదశి వివరించే కథలు 2 ప్రాచుర్యంలో ఉన్నాయి. పర్వత మహర్షి సూచన మేరకు వైకాసురుడు అనే రాజు వైకుంఠ ఏకాదశి వదలని భక్తి ప్రవర్తనతో ఆచరించాడు. దాంతో నరక బాధలను అనుభవిస్తున్న అతని పితృదేవతలు విముక్తులై స్వర్గానికి వెళ్ళారు. ఇక మురాసురుడి కథ రెండవది. కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను సత్పురుషులను విపరీతంగా భావించేవాడు. రాక్షసుడు బాధపడలేక దేవతలు విష్ణు దగ్గర మొరపెట్టుకున్నారు. విష్ణు మురాసురుడి మీద దండిస్తాడు. కానీ మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్ళే సాగర గర్భంలో దాక్కున్నాడు. మురాసురుని బయటికి రప్పించటానికి విష్ణువు ఒక గుహలోనికి వెళ్ళాడు. విష్ణువు నిద్రపోతున్నాడని భావించిన మురాసురుడు విష్ణువుని వధించటానికి బయటకు వచ్చాడు. విష్ణువు వద్దకు వచ్చి కత్తి ఎత్తాడు. అప్పుడు మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురాసురుని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని ఆమెకు ఏకాదశి అనే బిరుదు ఇచ్చాడు. అప్పటి నుంచి ఆమె పేరు మీద ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది. ఇందులో ఒక తాత్విక సందేహం ఇమిడి ఉంది. విష్ణువు ఉండే గృహం ఎక్కడో లేదు, హృదయస్థానమే. ఆయన గృహదేహమే దేవాలయం అని ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. ప్రతి మానవ హృదయంలోనూ పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు. అంత దగ్గరగా ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఉపవాసం ద్వారా ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని పూజ, జపము, ధ్యానం ద్వారా సాధించమని భావం. మానవులు తమ ఇంద్రియాల ద్వారానే పాపాలు చేస్తారు. అవే అజ్ఞానానికి మూలం, ప్రతినిధి. మురాసురుడు అజ్ఞానానికి కూడా అతను ప్రతినిధి. అతన్ని జ్ఞాన ప్రధాని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలరు. అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరించిన వారు జ్ఞానవంతులు అవుతారని, మోక్షాన్ని సాధిస్తారని చెప్తూ ఉంటారు. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే శ్రీ మహావిష్ణువులు లేదా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారో, ఉత్తర ద్వార దర్శనం చేసుకొని సహస్రనామాలు, గోవిందనామాలు పారాయణం చేస్తారో వారికి దైవానుగ్రహం కలిగి మోక్షం ఏర్పడుతుంది. ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి రోజు రావి చెట్టు ఆకు మీద దీపం పెడితే చాలు, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లంతా బంగారం అవుతుంది. పండితులు చెబుతున్నారు. అసలు ఈ దీపం ఎలా వెలిగించాలి అనేది కూడా నేను క్లుప్తంగా చెప్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. రావి ఆకు మీద 5 గంధం కుంకుమ బొట్లు పెట్టండి. రావి ఆకును ఒక ప్లేట్లో పెట్టి తర్వాత రావి ఆకు మీద ప్రమిద పెట్టి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి ఏకాదశితో దీపం వెలిగించండి. ఇలా వెలిగించిన దీపానికి పుష్పాలు, అక్షతలు సమర్పించండి. దీపాన్ని విష్ణుమూర్తి ఫోటో ముందుగానే, వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కానీ, రాముడు, కృష్ణుడు, విష్ణు సంబంధించిన ఫోటో ముందుగానే ముక్కోటి ఏకాదశి రోజు వెలిగించుకోవచ్చు. ఇలా వెలిగించటం వలన రాహుకేతు శని గ్రహ దోషాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. అసలు రావి ఆకు మీద ఎందుకు దీపం పెట్టాలి అంటే మన సాంప్రదాయంలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రావి చెట్టును పూజించటం మన హిందూ సాంప్రదాయంలో ఒకటి. అన్ని మొక్కలలో కల్లా రావి చెట్టు అనేది పరమ పవిత్రమైనది అని శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు వదిలిపెట్టడానికి ఇష్టపడతారు. రావి చెట్టు వేర్లలో విష్ణుమూర్తి, కాండంలో శివుడు, కొమ్మల్లో నారాయణుడు, ఆకులు హరి, చెట్టు కాయలలో సకల దేవతలు కొలువై ఉంటారని స్కంద పురాణం చెబుతుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే ఈ రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు.
రావి చెట్టును పూజించటం వలన శనీశ్వరుడు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. ఈ చెట్టులో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బ్రహ్మపురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణువు జన్మదినపై నివసిస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ ఆయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని పురాణ కథలు చెబుతున్నాయి. రావణాసురుడు చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది. సీతమ్మకు ఆశ్రయమిచ్చిన రావి చెట్టు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టమని రామాయణం చెబుతుంది. ఈ పవిత్రమైన రావి చెట్టు ఆకులో ముక్కోటి ఏకాదశి రోజు దీపం పెడితే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి మీకు అంతా శుభమే జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. కాబట్టి అందరూ కూడా ముక్కోటి ఏకాదశి రోజు ఈ రావి చెట్టు ఆకుపై దీపం వెలిగించి సకల దేవతల అనుగ్రహాన్ని పొంది శుభాలను, ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను పొంది మీరంతా కూడా సుఖంగా జీవించండి. విన్నారు కదండి, అంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు ఎవ్వరూ ఈ అవకాశాన్ని మిస్ చేయకుండా పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఇల్లంతా సంతోషంగా కళకళలాడుతూ ఉండొచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోలో చెప్పిన విధంగా రావి ఆకు మీద మీరు దీపం వెలిగించుకొని మీ కుటుంబాలన్నీ చల్లగా ఉండాలని, కళకళలాడుతూ ఎప్పుడూ ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మీకు అందించటం జరుగుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ అనేది కొట్టండి. మీరు లైక్ కొట్టినందువల్ల ముక్కోటి ఏకాదశి రోజు లోపల ఈ వీడియో ఎంతోమందికి చేరువైతే వాళ్ళు కూడా తెలుసుకొని ఆ దీపాన్ని వెలిగించుకుంటే మీరు ఆ పుణ్యాన్ని చేసిన వారు అవుతారండి. ఆ దీపం వాళ్ళు వెలిగించుకున్నారు అంటే మీ వీడియో ద్వారా వాళ్ళకి తెలిసినట్లే కదా. అంత పవిత్రమైన పుణ్యాన్ని మీరు సంపాదించుకున్నట్లు అవుతుంది. మంచి పని చేసిన వారు కూడా అవుతారండి. తప్పకుండా వీడియోని ఒక్క లైక్ కొట్టండి. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పటికీ అవసరమండి. మరో మంచి కథతో, మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.